ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈనాటి కృష్ణ కథలో ఈరోజు మనం వైష్ణవానాం యథా శంభు, ది ఉత్తమ వైష్ణవుడైన శివుడు ఎవరైతే కృష్ణ యొక్క భక్తుడో ఆయన కృష్ణుతో యుద్ధం చేశాడు. ఎందుకు చేశాడు, ఏం జరిగిందన్న విషయాన్ని ఈరోజు మనం చర్చించిపోతున్నాం. యాక్చువల్గా మనందరూ తెలుసు బలి మహారాజు. బలి మహారాజు చాలా శ్రేష్టమైన అంటే శక్తివంతమైన రాక్షసుడు, శ్రేష్టమైన భక్తుడు, రెండు కూడా. శక్తివంతమైన రాక్షసుడు తర్వాత శ్రేష్టమైన భక్తుడిగా మారిపోయాడు. సో ఆయనకి 100 మంది కొడుకులు ఉన్నారు. ఆ 100 మంది కొడుకుల్లో అతి పెద్ద ఆయన అంటే మొట్టమొదట ఆయన పెద్ద ఆయన పేరు బాణాసురుడు. ఆయన పెద్ద కొడుకు కాబట్టి ఆయన బలి మహారాజు తర్వాత రాజు ఆయన అవుతాడు. సో బాణాసురుడు తండ్రిలాగే చాలా గుణవంతుడు, భక్తిపరాయణుడు, సత్యవంతుడు, చాలా కరుణ దయాభావం కలిగిన వాడు, ఇచ్చిన మాట తప్పనివాడు, అన్ని సద్గుణాలతో ఉన్న వ్యక్తి ఆయన. అయితే ఆ భక్తి బలి మహారాజు నారాయణ భక్తుడు, అదే కృష్ణ భక్తుడు. అయితే ఈయన శివభక్తుడు. భక్తి ఉంది కానీ అది యాక్చువల్గా ఒక విధంగా చెప్పుకోవాలంటే భక్తుడు అంటేనే విష్ణుని విష్ణుని ఆరాధించిన వాడే భక్తుడు. మిగతా వాళ్ళందరూ భక్తులు కాదు, భక్తి వాళ్ళందరూ ఆరాధకులు అవుతారు.
ఎందుకంటే మిగతా కృష్ణుడు నారాయణుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దేవతల కింద లెక్క. దేవతల్ని పూజించే వాళ్ళు భక్తులు అంటారు, దేవతలను పూజించే వాళ్ళు ఆరాధకులు అర్చకులు అంటారు. వాళ్ళందరూ ఆరాధకులు. కానీ ఓకే, వాటెవర్ ఆ భక్తి ప్రేమ భక్తి భావనలో మనకి మన కృష్ణుకి ఎలాగైతే భక్తి భావన ఉంటుందో అదే భక్తి భావంతో, అంతే భక్తి భావంతో శివుడిని ఆయన పూజించేవాడు. శివుని కృప వల్ల ఆయన 1000 అస్త్రాలను కూడా పొందాడు బాణాసురుడు. ఆ 1000 అస్త్రాలతోటి ఆయన శివుణ్ణి ఎంతో చక్కగా నేను పూజిస్తుండేవాడు, ఆరాధిస్తుండేవాడు. శివుడికి కూడా ఆయనంటే చాలా ప్రియం. అంతేకాకుండా శివుడు తాండవ వేసిన ప్రతిసారి కూడా ఈయన తన 1000 అస్త్రాలతోటి మృదంగం, తబలాలు వాయించి అది శివుడు ఇంకా మంచిగా ఆనందంగా నాట్యవేశాలు చేసేవాడు. అంచేత శివుడికి ఆయన అంటే ఎంత ప్రియుడు బాణాసురుడు అంటే. సో ఒకసారి అలా చేసినప్పుడు శివుడు అంత ఆనందపడి, ఓ బాణాసురా నీకేం కావాలో కోరుకో, నేను వెంటనే ఇద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు బాణాసురుడు అడుగుతాడు, ఏమొద్దు నాకు, నువ్వు నాతో పాటు నా రాజ్యంలో ఉంటూ నా రాజ్యాన్ని నువ్వు కాపాడుతూ ఉండాలి అని చెప్తాడు. అలాగే అంటాడు. సో ఆ విధంగా శివుడు కూడా ఆయనతో పాటు ఉండడం మొదలు పెడతాడు. సో దాంతో ఎప్పుడైతే శివుడి కృప ఉండడం చేత ఆయన ఎంతో ఐశ్వర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. ఆయన లౌకికంగా ఆయనకి ఎటువంటి అడ్డు లేదు ఈ భౌతిక జగత్తులో. ఎందుకంటే భౌతిక జగత్తుకి అంతటికీ నాథుడు శివుడు కాబట్టి. సంచేత దేవతలు ఇంద్రుడి యొక్క ఆధ్వర్యంలో దేవతలందరూ కూడా ఈయన కనుసన్నల్లో మసులుకుంటుండేవారు. సో ఆ విధంగా ఆయన మొత్తం అందరినీ పాలన చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి తిరిగి మళ్ళీ శివుడి దగ్గరికి వస్తాడు. వచ్చి, స్వామి నీ కృప వల్ల నేను 1000 అస్త్రాలని పొందాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం లేదు. 1000 అస్త్రాలు చేయాల్సిన పని అంటే ఏం లేదు. ఒకే ఒక పని ఉంటుంది, ఏంటంటే అది యుద్ధం చేయడం. కానీ యుద్ధం చేయడానికి ఎవరు లేరు, నా దగ్గర యుద్ధం చేయడానికి ఎవరు పని లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా నన్ను చూసి పారిపోతున్నారు. అది చూసి నాకు ఇది మోత బరువు అయిపోయింది నా ఈ చేతులు. అంచేత నేను ఏం చేయాలో అర్థం అవడం లేదు. ఆఖరికి ఎవరిని చేయాలి, ఎవరిని, ఎందుకంటే ఈ మొత్తం బ్రహ్మాండం అంతని బరువు అంతటిని మోస్తున్న 4 దిశలను 4 ఏనుగులు మోస్తున్నాయి. వాటిని ఎవరికి కదపలేరు. ఎందుకంటే అవి కదిలితే మొత్తం బ్రహ్మాండం అంతా సృష్టి అంతా కదిలిపోద్ది. సృష్టిని ఎవరు కదపలేరు కాబట్టి వాడి దగ్గరికి నేను వెళ్ళి వాడితో యుద్ధం చేద్దాం అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తే అవి కూడా పారిపోయాయి నన్ను చూసి. నేను అన్ని దేశాల్లో ఒక ఈశాన్య దేశం వదిలి మిగతా అన్ని దేశాల్లో తిరగడం మొదలుపెట్టాను. నువ్వు ఈశాన్య దేశాలు ఎందుకంటే నువ్వు ఉన్నావు, నువ్వు నా ఆరాధ్య దైవాన్ని, నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అందుకని రాలేదు. కానీ ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాను. దయచేసి ఇంకెవరు లేరు కట్టి కనీసం నువ్వైనా నాకు యుద్ధం చెయ్యి, నాతో యుద్ధం చెయ్యి అని చెప్తున్నాను. అనేటప్పటికీ అక్కడ శివుడికి నువ్వు ఇచ్చిన నాకు బరువు అయిపోయింది, నువ్వు నాకు యుద్ధం చేయాల్సిందే నువ్వు అని అనడంతో అది శివుడికి కోపం వస్తుంది. అంత బాగా అంటాడు, నాకు యుద్ధం ఏం చేయాలో తెలియక నేను నా 1000 చేతులు తట్టి కొండలన్నింటిని పగలగొడుతున్నాను. ఇలాగా మొత్తం కొండలన్నీ ఒక కొండ కూడా లేదు, అన్ని కొండలన్నీ పగిలిపోయి అన్ని కూడా మొక్కలు అయిపోయి ఇంకా ఏ కొండ కూడా నిలబడలేదు, ఒక నీ కైలాసం తప్ప. అనేటప్పటికీ ఇంకా శివుడికి చాలా కోపం వస్తుంది ఆ మాటలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం దేవతల నుంచి పొందే వరాలు ఒక టైంకి మనకి
బర్డెన్ అయిపోతాయి. 1000 చేతులు పొందాడు బాణాసురుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బర్డెన్ అయిపోయింది నాకు. చేత దేవత వల్ల పొందే పొందే వరాలు మనం తాత్కాలికంగా మనకి మంచిగా అనిపించవచ్చు, లేకపోతే మనకి ఆనందాన్ని ఇచ్చేవి ఉండొచ్చు, లేకపోతే మన కష్టాన్ని తొలగించినట్టుగా ఉండొచ్చు. కానీ అవి మనకి తర్వాత మనకి అవి బర్డెన్ అయిపోతాయి. సంచేత దేవతలు ఇచ్చిన వరాలు ఎప్పుడు కూడా పనిచేయవు. అవి ఎప్పుడు కూడా అవి ఆనందాన్ని ఇవ్వవు. ఇస్తాయని అనుకుంటుంటాం. అందుకనే మన కష్టాలు ఎప్పుడు కూడా తగ్గవు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరుకుంటుంటాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి భక్తితో చేసుకున్న వాడు ఎవరు చేస్తే భక్తి ఇస్తాడు భగవంతుడు. ఆ భక్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. భక్తిలో మునిగిపోయిన వాడు ఈ కష్టాలతోటి సంబంధం లేదు వానికి. కష్టాలను పట్టించుకోడు, కష్టాలు ఓర్చుకోగలడు, కష్టాలని నిలదొక్కుని జయించగలడు పాండవుల్లాగా. భక్తి తప్ప వేరేది ఏది కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్న సమస్యలకి పరిష్కారం కాదు. ఒకసారి ప్రభుపాద వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, ప్రభుపాద నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తుంటే ప్రభుపాద అన్నారు, అయితే వెళ్ళి జపం చేసుకో అని చెప్పారు. ప్రభు నేను 16 మాలు చేస్తున్నాను, ఇంకొంచెం జపం చేసుకో అన్నారు. ప్రభుపాద నేను ఇంకా జపం చేస్తున్నా, అయినా సరే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకొంచెం ఇంకొంచెం బాగా చెయ్యి అని చెప్పారు. ప్రభుపాద మీరు అర్థం చేసుకుని నా బాధలు ఇవన్నీ అంటే ప్రభుపాద అన్నారు సైలెంట్గా, నాకు నా దగ్గర ఈ భౌతిక జగత్తులో ఉన్న సమస్యలకి దీనికి మించిన సొల్యూషన్ ఇంకొకటి లేదు అని. అది ప్రభుపాదని భక్తులు అర్థం చేసుకోగలరు, కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే మనం బద్ధ స్థితిలో ఉన్నాం. పెద్ద జీవులు దాన్ని అర్థం చేసుకోలేరు, కానీ శుద్ధ డివోటీలు అర్థం చేసుకోగలరు. ఈ భౌతిక జగత్తులో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషను భక్తిని మనం తీవ్రం చేయడం, భక్తి ద్వారా. కానీ మనకు దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ టైంలోనే మనం కష్టం వచ్చిందని చెప్పి వదిలేస్తాం, జపం చెయ్యం. లేదంటే ఏదో ఒకటి చేసి మనం సంహవ్ ఆ టైంలో భక్తి సరే చెయ్యం. ఏమనంటే డిస్టర్బెన్స్లు ఉన్నాయండి, అంతశాతం చేయలేకపోతున్నాను సరిగ్గా, లేకపోతే చదవలేకపోతున్నానండి, లేకపోతే ఫోకస్ చేయలేకపోతున్నానని అంటుంటాం. యాక్చువల్గా మన మన బద్ధ స్థితి అది. యాక్చువల్ నిజానికి ప్రహ్లాదం చూడండి, ఆయన ఎన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన వీళ్ళు కొట్టడానికి రెడీ అవుతున్నారా ఏం చేస్తున్నారో దీని మీద దృష్టి పెట్టలేదు. మా నారాయణ స్మరిస్తూ జ్ఞానం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దాంట్లోకి వెలిగారు. వీళ్ళు ఏం చేయలేపారు. వీళ్ళు ఏం చేశారో కూడా ఆయనకు తెలియదు కూడా. ఆయనకి యాంగ్జైటీ లేదు. అమ్మో ఇప్పుడు ఎత్తారు నన్ను వేసేస్తారు, అమ్మో ఇంకో పైకి ఎత్తారు, ఇంత పైకి ఎత్తారు, తోసేస్తున్నారు. ఏం లేదు, తోసేస్తారు. ఆయన భక్తిని తీవ్రం చేస్తూ పోయింది. సంచేత ఇది ఒక చక్కని ఉదాహరణ బాణాసురుని యొక్క వృత్తాంతం. దేవతల వల్ల మనకి వచ్చే వరాలు మనకి అవి బర్డెన్ అయిపోతాయి, భారం అయిపోతాయి. ఎప్పుడైతే శివుడిని అలాగనగా శివుడికి కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు శివుడు ఆయన అన్నట్టుగా యుద్ధం చేశాడు అనుకోండి, యుద్ధం చేస్తే శివుడు తన భక్తుడిని తను ఓడించలేడు. ఓడిస్తేప్పుడు ఆయన అడు ఇంకా ఆయనే స్వామి. ఓడించకపోతే ఈయన యుద్ధం ఆపడం. అంచేత ఇంకొక ఇదేంటంటే ఈయనేంటంటే అంచేత లాస్ట్కి ఓడిపోవాలి కాబట్టి బాణాసురుడి దాని ఉద్దేశం అంటే ఓడించేసి నిన్ను చంపేస్తే నిన్ను కూడా నేను మిగిలిన ఒక్క దిశ నేను ఇంతవరకు దాని దిశని నేను ఈశాన్య దిశలో నువ్వు ఉంటావు కాబట్టి దాన్ని కూడా నేను దక్కించుకుని అవుతాను అన్నట్టుగా ఆయన ఉద్దేశం. అది అది తెలుసుకున్నాడు ఈయన తెలుసుకుని అందుకు కోపం వచ్చింది.
కానీ కోపం వచ్చితే కోపంతో ఆయనకి ఎంత చూడండి, శివుడికి ఏదొచ్చినా ప్రళయమే. సో కోపం వచ్చిందంటే మా వెంటనే ఉన్నాడు, వెంటనే చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఎలా చంపేయగలడు? తన భక్తుని తను చంపలేడు. అంచేత మళ్ళీ ఆయన నిగ్రహించుకొని ఇంకా, ఓ రాస్కెల్, ఓ ఫూల్, గదవా అని చెప్పి తిట్టడం మొదలుపెట్టాడు. నీకింత గర్వం ఉంది నీ మీద, అంచేత నీకు నీ గర్వాన్ని అణిచి నీ పతనాన్ని తీసుకొచ్చి నీ యొక్క యశస్సుని మొత్తం నాశనం చేసేవాడు వస్తాడు. ఆడితో యుద్ధం, నువ్వు ఎవరితో యుద్ధం చేస్తావో వాడు ఆ రోజు నీ మొత్తం ఆయన నీ యశస్సుని, నీ గర్వాన్ని, నీ రాజ్యాన్ని, నీ వంశాన్ని అన్నిటిని నాశనం చేస్తాడు చూడని చెప్తాడు. అనేటప్పటికీ ఈయన ఎంత ఆనందపడిపోతాడు, నిజంగా అలాంటి ఉన్నారా, ఓ అండి. అక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వాళ్ళు రాస్తారు ఏమంటే, ఎవడైనా నిన్ను ఓడించి నిన్ను చేస్తాడంటే ఎవరైనా బాధపడాలి, ఈయనేమో ఆనందపడుతున్నాడు. ఎందుకంటే మూర్ఖుడు. మూర్ఖులకి వాళ్ళ మీద వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు మూర్ఖులు కాబట్టి వాళ్ళు నిజాన్ని చూడలేరు. మనం భగవద్గీతలో కూడా మూఢులు మూర్ఖులు అన్న దానికోసం చెప్పుకున్నాం. మూర్ఖులు తెలిసి కూడా పట్టించుకున్న వాళ్ళు కదా. ఇక్కడ శివుడు ఎవరైతే ఆయనకి అంత శక్తినిచ్చాడో అదే భగవంతుడు ఎవరో చెప్తున్నాడు, నిన్ను ఓడించేవాడు వస్తాడని చెప్పి. కానీ ఈయనేమనుకుంటున్నాడు, నన్ను ఓడించేవాడు ఎవడన్నాడు, శివుడు నాకు ఇన్ని వరాలు ఇచ్చాడు. అయితే నాతో నన్ను ఓడిద్దామని చెప్పి ఫైట్ చేసేవాడు అంటే ఒక నిలబడడానికి వచ్చాడు చాలు, ఆడితో కొంతసేపు నా చేతిలో యుద్ధం చేస్తాయి అని చెప్పి ఆయన ఆనందపడుతున్నాడు. అది అంచేత భౌతిక లాలస మీద ఉన్న మనకి దృష్టి ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఏంటంటే సత్యాన్ని మనం చూడలేకపోతుంటాం. నువ్వు ఓడిపోతావు నాయన నువ్వు అని చెప్తున్నా సరే ఆయన నన్ను ఓడించేవాడు ఉన్నాడు అన్నట్టుగా ఆనందపడుతున్నాడు. రెండోది కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మూర్ఖులు ఏంటంటే తమ మొండితనానికి నిలబడి చనిపోవడానికైనా ఆనందపడతారు, కానీ ఎందుకులే అనవసరం పనికిమాలిన దానికి ఎందుకు చావడం అన్నది ఆలోచించరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆతంకవాదులు అందరూ ఉన్నారంటే వాళ్ళందరూ రిస్క్, వాళ్ళకి తెలుసు వెళ్తే వాళ్ళు వాళ్ళ ప్రాణాలతో వెనక్కి వస్తారని తెలియదు, చెప్పలేరు, అంత అవసరం కూడా లేదు. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఎవరినో ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఎవరు అక్కడ ఇబ్బంది పెట్టడం లేరు, ఏదో అంతే చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అంతే తప్ప అయినా అంత రిస్క్ తీసుకెళ్తారు వాళ్ళు. అవసరం లేని దానికి చావు ఇప్పుడు ఎవరైనా ఒక టెర్రరిస్ట్ అంటే ఆ లిస్టు గవర్నమెంట్ లిస్టులో ఉండదు, ఆడి పేరు ఎప్పుడైతే అటాక్ చేస్తాడో ఆ లిస్ట్ వెళ్ళిపోద్ది గవర్నమెంట్ లిస్టులోకి. అనవసరంగా తెచ్చుకోవడం ఆస్తిని. సో మనలో కూడా చాలామంది తెలుసో తెలియకో మనం మన సమస్యలు మనం చాలా మటుకు కొని తెచ్చుకుని ఉంటాం, కొని తెచ్చుకుంటుంటాం. మనం ఎదుటి వ్యక్తిని ఆ తప్పు చేసి ఈ తప్పు చేసి అంటాడు, కానీ ఆ తప్పులు ఎంచుతూ ఆ తప్పుల్ని చేస్తానని చెప్తూ మనం ఎన్ని తప్పులు చేస్తామని మనం ఆలోచించాం. అది మనకున్న రోగం. సో మన 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 తప్పులు ఎన్నున్నా సరే మన తప్పులు చూసుకోకుండా ఎదుటి తప్పులు చూస్తూ ఆ తప్పుల్లో మనం ఇంకో 100 తప్పులు చేస్తూ ఉంటాం, కానీ మనకు అది ఎక్కదు. ఎందుకంటే మనం మన వైపు చూసుకోవడం లేదు, ఎంతసేపు ఎదుటి వ్యక్తుల వైపే, వాడు ఎలాగొన్నాడు, వీడు ఎలాగొన్నాడు, వాడు ఎలాగొన్నాడు అని. కానీ మన ముఖం మీద ఎలాగొంది, మనం ఎలాగొన్నాం మనం తెలియదు, అది మనం చూసుకోవడం లేదు కదా.
అంచేత అంచేత ఇది అంతా ఆ బాణాసురుడు అటువంటి మన లక్షణాలు, మనకు ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయి. మనకు కూడా అదే లక్షణాలు ఉన్నాయి. సో ఏదైతే ఈ విధంగా ఆయన ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు యుద్ధం చేస్తానా ఎదురు చూస్తున్నాడట. ఈలోపు బాణాసుడికి ఉష అని చెప్పి ఒక అమ్మాయి ఉంది. చాలా అందమైన అందగత్తె. ఆమెకి చిత్రలేఖ అని చెప్పి ఒక ప్రియసఖి ఉండేది. అంటే చెలికత్తె అని ప్రియసఖి అంటే సఖి అంటే స్నేహితురాలు కింద కూడా, చెలికత్తె ప్రకారం స్నేహితురాలు. ఆమె ఏంటంటే బాణాసురుని యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన కుంభాండుని యొక్క కూతురుడు. కుంభాండు బాణాసురుని యొక్క ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ పేరు పేరు ఆయన యొక్క కుమార్తె. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ ఉషాని ఎలా పెంచుతున్నాడంటే బాణాసురుడు, ఆ ఉష తన తండ్రిని తప్ప ఇంకో వేరే మగవాడిని చూడలేదట అంతవరకు. ఆమె చుట్టూ కూడా ఆడ సైన్యాన్ని పెట్టాడట. ఏనాడు కూడా తన అంతఃపురం ఆ పరిధిలోంచి బయటికి రాదు. ఏం కావాలన్నా తెచ్చి పెట్టేవాడు కానీ ఏం బయటికి వెళ్ళడానికి లేదు. అలా చేశాడు. అంచేత ఆమె అంతవరకు అసలు మగవాళ్ళని చూసిన పాపమే లేదు. అలాంటిది ఒకసారి ఆమె రాత్రి పడుకుంది. ఇద్దరు పడుకున్నారు. సడన్గా అలాగే నిద్రట్లో అరుస్తుందట. ఓ ప్రియుడా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఓ ప్రియుడా ఎక్కడికి వెళ్ళిపోయా అని చెప్పి. ఎక్కడికి వెళ్ళిపోయాడేటప్పటికి ఇంకేటింది ఈయనకి పక్కన ఉన్న చిత్రలేఖ ఆశ్చర్యం వేసింది. అరే ఇదెలా సాధ్యం, ఇంతవరకు ఆమె ఒక పురుషుని కూడా చూడలేదు. చూడకుండా ఓ ప్రియుడా ఎక్కడికి వెళ్ళిపోయి, ప్రియుడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎప్పుడు కలిసింది ఇవి, ఎవరిని కలిసిస్తుంది. వెంటనే లేపింది. ఏయ్ లేవు, లేచి అడిగింది, ఏమైంది, ఎవరి కోసం మాట్లాడుతున్నావు, నాకు తెలిసినంత వరకు నువ్వు ఎవరు ఒక్క పురుషుని కూడా కలవడం కానీ చూడడం కానీ జరిగినట్టు నాకు నేనేం అనుకోవడం లేదు. అటువంటిది నువ్వు నాకు ఓ ప్రియుడా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటున్నావు, నాకు తెలియకుండా నీకు ఇంత ప్రియ ఎవరు తెలిసిందంటే అప్పుడు ఆమె అంటది, నాకు కూడా తెలియదు ఎవరు, కానీ చాలా అందమైన ఆయన ఒక ఆయన నా కల్లాకొచ్చి నన్ను ముద్దులాడుతున్నాడు, నన్ను 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 కౌగిలించుకుంటున్నాడు. ఆ ముద్దులాడుతూ ఆడుతూ ముద్దాడుతూ నా పెదవులు ముద్దాడుతూ సడన్గా ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఆనందాన్ని నేను ఇప్పటికీ వదలుకోలేకపోతున్నాను. నాకు కావాలని అని చెప్పి ఇంకా ఆయన అంటుంది. ఆమె తలకి ఇది చూసి ఇది అంటారు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తారు, ఆమెకి ఎవరిని మగవాళ్ళని చూడనప్పుడు మగవాళ్ళ కోసం ఎలాగ ఆలోచన వచ్చింది ఆమెకి. దీనికి కారణం విశ్వనాథ చక్రవర్తి గారు పద్మపురాణాన్ని లో వర్ణించిన ఒక వృత్తాంతం చెప్తారు. పద్మపురాణం ప్రకారం ఈమె కైలాసగిరి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఈమె ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే ఆ దరిదాపులు మగవాళ్ళు ఎవరు లేకుండా చేస్తారు. ముందు ఈ సైన్యం అంతా వెళ్ళి మొత్తం వాళ్ళ మగవాళ్ళని తీసిపడేస్తుంది. సో అలా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇంకెవరు మగవాళ్ళు ఎవరు లేరు. శివుని వెళ్ళిపోమని చెప్పలేరు, ఎందుకంటే ఆయన ఆరాధ్యవుడు. శివపార్వతులు తప్ప ఇంకెవరు లేరు. అయితే అది అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈమె ఆ ఏరియాకి వెళ్ళే సమయానికి శివపార్వతులు ఇద్దరు కూడా ఒకరికొకరు కౌగిలించుకొని శివుని ఒళ్ళో పార్వతి కూర్చుని ఉంది. అది ఆమె చూసేటప్పటికి ఈ ఎవరికి ఉషాకి చాలా డిస్టర్బ్ అవుతుంది. అది చూసి పార్వతి అంటది, ఎందుకమ్మా అంత నువ్వు నేను
డిస్టర్బ్ అవుతున్నావు. భవిష్యత్తులో నువ్వు కూడా నీ భర్తతోటి ఇటువంటి ఆనందాన్ని అనుభవిస్తావులే అని చెప్పి అనేటప్పటికీ ఆమెలో ఇంకా ఉద్రేకం ఎక్కువైపోయింది. అవునా? ఎప్పుడు ఎప్పుడు నా పెళ్ళి అవుతుంది, ఎప్పుడు నేను వస్తాను, అది ఇది అని చెప్పి ఇంకా ఆమె మొఖం ఆమె అక్కడి నుంచి తిప్పింది కానీ లోపలంతా చూస్తుంది. మళ్ళీ ఆమె చూసి ఓకే, ఒకసారి ఏదో ఒకసారి ఒకరోజు అంటే వైశాఖ మాసం శుక్ల ద్వితీయ ద్వాదశ రోజు ఒకడు వచ్చి నీ కలలో నిన్ను ముద్దులాడతాడు. ఎవడు ముద్దులాడో ఆయన నీకు భర్త కూడా అవుతాడు అని చెప్పి చెప్తాడు. ఈమె వచ్చేస్తుంది. ఆ విధంగా వైశాఖ మాసంలో శుక్ల ద్వాదశి నాడు ఒకడు వస్తాడు. అది ఎవరు కాదు, కృష్ణుడి యొక్క మనవడు అనిరుద్ధుడు. అయితే అనిరుద్ధుడిని ఆమెకి తెలియదు, ఎవరో ఒక ఆయన వచ్చాడు. సో ఆ విధంగా వచ్చేటప్పటికి అడుగుతుంది, మరి నువ్వు చూడలేదు కదా అంటే, నాకు అవన్నీ తెలియదు ఎవరని చెప్పేది, కానీ ఇలా ఉన్నాడు. అప్పుడు అయితే చెప్పని చెప్పి ఉండే, అయితే నీ కోరిక నేను తీరుస్తాను. ఈ ఈ ముల్లోకాల్లో ఉండాలి కానీ ఆయన తీసుకొచ్చి నీ దగ్గర పెడతాను చూడు అని చెప్తారు. చెప్పి ఆ చిత్రలేఖ ఇంకా రకరకాల డ్రాయింగ్లు చేస్తూ ఉంటుంది. ముల్లోకాల్లో ఉన్న అందరూ ఒక శ్రేష్ఠులు అందరూ అంటే ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, అగ్ని, ఇలాగా రకరకాల అంటే రకరకాల గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మానవుల్లో రకరకాల ఇది ఆ సమయంలో ఉన్నవాళ్ళు, అర్జునుడు, దుర్యోధనుడు, బలరాముడు, కృష్ణుడు, అందరికీ చేస్తుంది. ఇవి చూస్తుంది కానీ ఈయన కాదు అంటుంది. కానీ ప్రద్యుమ్నుడు వచ్చేటప్పటికి కొద్దిగా సిగ్గుపడ్డదట. వెంటనే ఇలాగా పొంగు మూసుకుంది. చూసింది సిగ్గుపడుతుంది, కానీ ఈ సిగ్గు ప్రియుడు వాడిని చూసినప్పుడు కాదు, పెద్దవాళ్ళని చూసినప్పుడు వచ్చే రెస్పెక్ట్ తోటి ఉంది. ఆమెకి ఎందుకు అనిపించిందో, ఆయన చూడగానే ఆమెకి అనిపించింది ఆమెకి. దాని తర్వాత అనిరుద్ధుడిని డ్రా చేస్తే అనిరుద్ధుని చూడగానే ఇంక అంతే, ఈయన ఈయన ఈయనే అని చెప్పి ఒక్కసారి ఆనందంతో లేచి కూర్చుంది. ఆయన చిత్రపటం తీసుకుని ఆలింగనం చేసేసుకుంది. సో అప్పటికి తెలిసింది, ఎందుకంటే కృష్ణుడి యొక్క మనవడు అంటే కృష్ణుడి యొక్క కొడుకు ప్రద్యుమ్నుడు యొక్క కొడుకు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడు ఉషకించింది. అంచేత మామగారు అవుతారు, మామగారు ముందు నిండకూడదు కాబట్టి ఆమెకి చిగ్గేసి ఆమె అక్కడ కప్పుతుంది. సో వెంటనే చిత్రలేఖ రాసింది, అనిరుద్ధుడు సన్ ఆఫ్ ప్రద్యుమ్నుడు అని రాసుకుంది. రాసుకుని వెంటనే అంతే ఆమె పెద్ద సిద్ధురాలు, యోగమాయతోటి తన యొక్క సిద్ధితోటి ఆమె గాల్లోకి ఎగిరి ద్వారకా నగరానికి వెళ్ళింది తీసుకొద్దామని చెప్పి. కానీ ఆమె ద్వారకా నగరంలో ప్రవేశించలేకపోతుంది. ఎందుకంటే ద్వారకా నగరం ఎవరి రక్షణలో ఉంది? కృష్ణుడి రక్షణలో ఉంది. కృష్ణుని దాంట్లోకి దుష్టశక్తి రాగలవు, ప్రవేశించలేకపోతుంది. ఏం చేయాలో అర్థం అవడం లేదు. ఆ టైంలో నారదుడు వస్తాడు. వచ్చి నారదుడు ఉపయోగిస్తాడు ఈ విధంగా వెళ్ళాలంది. ఎంత భగవంతుడైనా సరే కృష్ణుడు తన భక్తుడు వచ్చేటప్పటికి ఆయన ఏం చేయలేడు. అంచేత నారదుడు యొక్క అనుమతి ఉంది కాబట్టి ఆమె ఈజీగా ద్వారక ప్రవేశం చేయగలుగుతుంది, అభేద్యమైనప్పటికీ. అందుకనే మనం భక్తిలో ప్రగతి సాధించాలంటే మన యొక్క ప్రయత్నం ఒక్కటే సరిపోదు. మనం ఎంత ప్రయత్నం చేసినా భక్తుల యొక్క కరుణ మనకు లేకపోతే, భక్తుల యొక్క ఆశీర్వాదం మనకు లేకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేం, భగవంతుని మనం చేరుకోలేం. చాలామంది అంటూ ఉంటుంటారు, దీక్ష ఎందుకు తీసుకోవాలి, ఎందుకు దీక్ష తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే దీక్ష తీసుకుని ఇవే చేయాల్సింది కదా, మేము అవే చేస్తున్నాం ఆల్రెడీ, దానికి దీక్ష ఎందుకు తీసుకోవాలి.
ఒక భక్తుడు యొక్క ఆశీర్వాదం, ఆశ్రయం లేకుండా మనం భగవంతుని చేరుకోలేము. భగవద్ధామాన్ని లోపలికి వెళ్ళలేము. అందుకే ప్రభుపాద వాళ్ళు ఒకసారి శిష్యులందరూ మాట్లాడుకుంటున్నారు ప్రభుపాదతో పాటు. ప్రభుపాద మేము అందరం గోలోకం వెళ్తాం అంటారా అని. అందులో వాళ్ళు ఎందుకు వెళ్ళాం, మనం భక్తి చేస్తున్నట్టే, మనం అంత భక్తులం కాదు కదా. యూనో అక్కడికి వెళ్ళాక వెళ్తాం, మనం భక్తి చేసాం, అక్కడికి వెళ్ళినా సరే యూనో నువ్వు చేసావు కానీ ఇంకా సరిపోలేదని చెప్పి మనం వెనక్కి పంపించవచ్చు అని చెప్పి. అంటే అప్పుడు ప్రభుపాద అన్నారు, ఎస్ యూ డోంట్ హ్యావ్ ఎంట్రీ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్, బట్ ఐ విల్ మేక్ ఎంట్రీ ఫర్ యూ ఫ్రమ్ బ్యాక్ సైడ్. ఎందుకంటే కృష్ణుడి యొక్క నియమానుసారం మనం ఎవరు వెళ్ళలేము. ఆ నియమాలు పాటించడం చాలా కష్టం మనకి. కానీ ప్రభుపాదు లాంటి వాళ్ళ భక్తుల యొక్క కృప కారణంగా మనం వెనకదారిలో చెల్లిపోతాం. అంచేత భక్తుల యొక్క కృప లేకుండా మనం భగవంతు దాంట్లోకి కానీ భగవద్ధాంలోకి ప్రవేశం చేయలేము. అలాగే ఈమె చిత్రలేఖ ఎంత ప్రయత్నించినా ద్వారకాలంకరలోకి వెళ్ళలేకపోయింది. కానీ నారదముని ఇచ్చేయటం వల్ల ఆమె ప్రవేశించగలిగింది. మొన్న ఎవరు అడిగారు నన్ను, ఒక డివోటి అడిగారు, ధ్రువుడు రాజ్యం కోసం ఆయన తపస్సు చేశాడు తప్ప భక్తి కోసం తపస్సు చేయలేదు. మరి అటువంటి కృష్ణుడు ఆయన్ని భక్తుడు ఎలా చేశాడు అని చెప్పి. ఎస్, భక్తిని ఆయన కోరుకోలేదు, కానీ ఆయన తపస్సు చేయడానికి నేర్పిన గురువు గారు నారదముని ఆయనకి భక్తి దొరకాలని చెప్పి ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి ఆయనకు భక్తి దొరికింది, భగవంతుడు దొరికాడు. లేకపోయి ఉంటే ఆయన నిజంగా అది ఆయన ఆశీర్వాదం లేకపోయి ఉంటే ఆయన ఎంత తపస్సు చేసినా భగవంతుడు దొరికిండేవాడు కాదు. సంచేత మనందరికీ భక్తిగా ఎదుగు కావాలంటే భక్తుల యొక్క కృప కావాలి. వాళ్ళలో మనం 100 తప్పులు చూడొచ్చు, కానీ భక్తుల యొక్క కృప లేకుండా మనం భక్తి చేద్దాం అనుకుంటే అది మూర్ఖత్వం. 100 తప్పులు ఉన్నాయని చెప్పి మనం పారిపోతే నష్టపోయేది మనమే. సో ఇదొక అంచేత నారదముని యొక్క కృప వల్ల ఆమె ప్రవేశించింది. ప్రవేశించి చూసేటప్పటికే అనిరుద్ధుడు గాఢమైన నిద్రలో పడుకుని ఉన్నాడు. అంత సాఫిస్టికేటెడ్ అంటే అంత ఐశ్వర్యవంతమైన బెడ్ అవన్నీను. ఎందుకంటే ద్వారక మన ఐశ్వర్యం మనం చెప్పుకున్నాం. సో ఆమె అదే ఐశ్వర్యం మధ్య బెడ్తో మొత్తం తీసుకొచ్చి ఆమె ఉషా ముందు నిలబెట్టింది. ఉషా ఆయన చూడగానే ఇంక పరిగెట్టుకెళ్ళి ఆలింగనం చేసేసుకుంది. ఈయనకి ఏంటి ఉద్దుటిపాటు లెగిశాడు అనుద్దుడు. చూసేది ఎక్కడున్నాను. ఆమె ఇంకా వేడుకొని అంతా జరిగిందని చెప్పింది. నేను ఇలాగ వచ్చిందని చెప్పి ఇంకా ఆమె రకరకాలుగా ఆమె సేవ చేస్తుంది. ఆ సేవ చూసేటప్పటికి ఇంకా అనిరుద్ధుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అన్న విషయం కానీ వచ్చి చేరలేదన్న విషయం కానీ మర్చిపోయాడు. అంత ఇదిగా ఉండిపోయి ఇంకా ఈమె మీద ప్రేమతో పడుతూ ప్రేమలాపంలో పడ్డారు ఇద్దరు. సో విధంగా వాళ్ళిద్దరూ ఇంకా ప్రేమాలాపంగా తిరుగుతూ కూర్చున్నారు, ముద్దులాడుతూ కూర్చున్నారు. ఇంకొన్ని రోజులు పోయాక వాళ్ళు లైంగికంగా కూడా వెళ్ళారు. ఇవన్నీ ఈ చిహ్నాలన్నీ ఈ అమ్మాయిలో కనబడుతున్నాయి. అవి అక్కడ ఉన్న స్త్రీ సైనికులందరూ గమనిస్తున్నారు. ఒక టైంకి వచ్చేటప్పటికి ఈమె విషయం చూసేటప్పటికి ఈమె ఇంకా కన్య కాదు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. దాంతో భయం వేసింది, అమ్మో
కన్య కాదంటే ఎవరు ఎలాగా? మగవాడు ఎవరో ప్రవేశించాడు, ఎలా ప్రవేశించాడు, ఎప్పుడు వెళ్ళి చూడడానికి కూడా వీళ్ళు లోపలికి వెళ్ళలేరు. సో ఎలా ప్రవేశం మనకు తెలియదు, ఎందుకు వచ్చింది మనం చెప్పేది అని చెప్పి వాళ్ళందరూ పరిగెట్టుకెళ్ళి బాణాసురుడి దగ్గర చెప్పారు. బాణాసురుడికి కోపం వస్తుందేమో, మనం లోపల మగవాడు ప్రవేశించాడంటే, అంటే మీరు సరిగ్గా డ్యూటీలు చేయలేదా అని చెప్పి. అందుకని మేము చెప్తాం, ముందే చెప్పారు. మేము ఒక చెప్తున్నాం, మేము మా డ్యూటీలో ఎటువంటి ఏమరపాటు పెట్టలేదు, ఎటువంటి తప్పు లేదు. కానీ నిజం చెప్తున్నాం, అందులో మీరు మమ్మల్ని మా మా తప్పని ఎంచొద్దని చెప్పి చెప్తారు. ఏంటంటే, మేము చూస్తున్న దాని ప్రకారం ఆమె ఎవరితోటో మగ ఆయనతోటి కార్యకలాపాలు చేస్తుంది. ఆమె పతితురాలయిపోయింది అని అని చెప్తారు. పతితురాలయిపోయిందని చెప్తారు. ఎందుకంటే పూర్వం అసలు లైంగిక సంపర్కం వదిలేయండి. మైథునం అవసరం లేదు. 5,000 సంవత్సరాలు ఒక స్త్రీ ఒక పురుషుడితోటి, పెళ్లి కాని స్త్రీ పెళ్ళైనోడితోటి, పెళ్ళవనోడితో కూడా పురుషుడితో మాట్లాడిందంటే అదే పెద్ద నేరం. అందులో ఆయన పట్టుకున్నాడు, పట్టుకునేటట్టు చేసింది అంటే శారీరక సంపర్కంలోకి వచ్చిందంటే అది ఇంకా అసలు ఇంకా ఆ అమ్మాయినికి ఎవరు వివాహం ఆపరు. సేమ్ అదే జరిగింది అంబ విషయంలో. ఇంకా ఇలా లైంగిక సంపర్కం జరిగిందంటే ఇంకేమైనా ఉందా? ఇంకా సంచేత అది వినేటప్పటికి బాణాసురుడికి ఒక్కసారే ఏంటి, నా నా కుమార్తె కన్య కాదా? అంతే, ఆయనకి ఇంక కోపం వచ్చి పరిగెట్టుకు వచ్చాడు, వచ్చి చూశాడు. చూసేటప్పటికి అక్కడ ఉషా, అనిరుద్ధ ఇద్దరు కూడా ఇలాగ అనిరుద్ధుడి ఒళ్ళో ఉషా కూర్చుంది, మాట్లాడుతూ ముద్దులు ఆడుతూ ఇద్దరు పాచికలు ఆడుతున్నారు. ఉష పూర్తిగా తన్మయత్వంలో ఉంది. ఆమెకి అనిరుద్ధుడు తప్ప వేరే లోకం లేదు. కానీ అనిరుద్ధుడు చూశాడు బాణాసురుడు వచ్చి నిలబడ్డం అని. అనిరుద్ధుడు ఏమాత్రం కూడా భయపడలేదు. అదే విధంగా ఆయన ముద్దులాడుతున్నాడు. ఫస్ట్‌లో ఆయన అనిరుద్‌ని చూసేటప్పటికి ఇంకా ఆయనకి ఎలాగంటే ఆళ్ళిద్దరి తాలూకా కాంబినేషన్ చూసి ఏం బెస్ట్ కాంబినేషన్ అనిపించిందండి. నా కూతురు ఎ నేను ఇంతకంటే మంచి అందగాన్ని తీసుకురాలేను అని చెప్పి అనిపించింది గూడా. కానీ ఉంటది గదా! పనికిరాని ఆత్మగౌరవం. హ్మ్. ఆ ఆత్మగౌరవం, నా అంత ఆత్మగౌరవం అని చెప్పి నేను దీన్ని సమ్మతించను. వీడు నా పర్మిషన్ లేకుండా, ఇది లేకుండా లోపలికి ఎలా ప్రవేశించాడు? అంటే నేను ఎంత చేతకాని వాడినో అలా చేస్తుంటే చూపించుకోవాలి. సో, ఆ విధంగా ఇంక లేదని చెప్పి సైన్యానికి ఆర్డర్ చేశారు. పిలిచాడు. సైన్యం వస్తున్నారు ఒకళ్ళు. అదంతా అనిరుద్ధుడు చూస్తున్నాడు. కానీ అనిరుద్ధుడు ఏమాత్రం భయపడకుండా ఆమె ఆమె చేష్టలకి ఇదవుతున్నాడు. ఇంకా అవి చూసి ఈయన అనుకుంటాడు, అరే! నేనిక్కడ ఇంత ఎదురుగా నిలబడ్డాను. కోపంతో నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అయినా సరే ఈ కుర్రాడు మాత్రం అసలు ఏం చేయలేదు. ఎంత గర్వం, ఇంకా ఈయన కోపం వచ్చి ఇంకా వానసుడు భరించలేకపోతున్నాడు. అంటే ఆయన్ని లెక్క చేయనివాడు చూసి. ఒక్కసారిగా అని గట్టిగా అరిసాడు. అంతే, ఆమె పరిగెట్టుకెళ్ళి పారిపోయింది భయంతోటి. ఇంకా అప్పుడు అనిరుద్ధుడు లేచి నిలబడ్డాడు. నిలబడినప్పుడు తన గదను పట్టుకున్నాడు. ఆ గద స్పెషల్ గదట. అది ఒక ప్రత్యేకమైన ఇనుముతోటి ఒక రకం ఇనుము మురు అనే ఇనుమట. మురు అంటే మరి ఏటో తెలీదు. ఏ విధంగా తయారు చేస్తారో తెలీదు. మురు అనే ఇనుముతోటి తయారు చేయబడిన గదం అంటది. గద. ఆ గదను పట్టుకొని నిలబడ్డాడు స్ట్రెయిట్‌గా. ఎలా నిలబడ్డాడంటే, ఎవడైనా వచ్చాడంటే యమలోకంకి వెళ్తారు చూసుకోండి అని చెప్పి వాళ్ళందరూ యమరాజు నిలబడ్డాడు. యమరాజు తన మంత్రదండంతో నిలబడినట్టుగా. అది చూసి య బాణాసురుడికి ఇంకా ఆనందంగా అయింది. అయినా సరే తన అహంకారం, మనం ఒప్పుకోం గదా! మనం ఎవరికంటే తక్కువ అని.
ఆయన స్థితి చూసి అర్థమైంది, ఎవడైనా అటాక్ చేస్తే వాడిని యమలోకం పంపిస్తాను అన్నట్టు యమరాజులో నిలబడ్డాను తెలియదు. అయినా సరే సైన్యాన్ని పంపిస్తారు, వెళ్ళి అటాక్ చేయండి అని చెప్పి. మొత్తం అంతే. రెండు రెగ్గు- 2 నిమిషాల్లో అక్కడ వచ్చిన సైన్యాన్ని అందరినీ యమలోకం పంపించాడు. మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఎవరైనా నేను ఉన్నానంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా పారిపోయారు. ఎవరు తల పగిలి, తొడ పగిలి, లేదంటే కాలు పగిలి, చేయి పగిలి, యూనో ఆ పట్టుకొని ఈడ్చుకుంటూ పారిపోయారు. అక్కడ ఒక్కడు లేడు, బాణాసుడు ఒక్కడే ఉన్నాడు. అది చూసేటప్పటికి బాణాసుడు ఇంకా కోపం వచ్చింది. వచ్చి ఇంక లాభం లేదని చెప్పి ఆయన తన నాగపాశంతో ఆయన్ని బంధించాడు. బంధించేటప్పటికి అది బంధించాలని తెలిసేటప్పటికి ఉషకి ఇంకా దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా బోరు బోరుని ఆడడం మొదలు పెట్టింది. 4 నెలలు అయిపోయినా సరే, చతుర్మాసం 4 నెలలు అయిపోయినా సరే అనిరుద్ధ అక్కడ కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పి వీళ్ళందరూ, అక్కడ యదు వంశస్థులందరూ చర్చిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైంది ఏమైంది అని చెప్పి. ఈలోపు నారదమని వచ్చి మొత్తం విషయం అంతా చెప్తాడు. అయ్యా, తన సైన్యాన్ని ఓడించినా సరే ఇలాగ అక్రమంగా బంధించి పెడతాడా, పదండి వెళ్దాం అని చెప్పి మొత్తం యదువంశం అంతా సాత్యకి, ఆ, శృతకర్మ, వసుదేవుడు, వసు ఆ, వసుదేవుడు, వాసుదేవుడు అంటే కృష్ణుడు, బలరాముడు, మొత్తం అందరూ యదువంశం అంతా బయలుదేరింది. మామూలుగా కాదు, ఎందుకంటే బాణాసుడు చాలా బలవంతుడు. 12 అక్షౌహిణుల సైన్యంతో బయలుదేరింది. ఎప్పుడూ లేదు అంత. మొత్తం అందరూ బయలుదేరి ఆ బాణాసురుని యొక్క రాజధాని అయిన పురాన్ని చుట్టుముట్టడమే కాదు, వాళ్ళు ధ్వంసం చేసుకుంటూ రావడం మొదలుపెట్టారు. ఈ విషయం బాణాసురుడు తెలిసింది. ఇలాగ యుద్ధవంశం తన పెద్ద సైన్యంతో వచ్చింది, దండయాత్ర అయిపోతుంది పురాన్ని. అంతేకాదు వాళ్ళు ధ్వంసం కూడా మొదలు పెట్టారని చెప్పి. అది చూసి ఇంకా ఆయన తన సైన్యానికి ఆలోచించాడు, వెళ్ళి ఎదుర్కోండి అని చెప్పి. ఇక ఆ విధంగా ఆల్రెడీ శివుడు కూడా చెప్పాడు కదా, ఈ రాజ్యానికి రక్షణగా ఉంటానని చెప్పి. అందుకే శివుడు కూడా బయలుదేరాడు యుద్ధానికి. సో ఈ విధంగా యుద్ధం, శివుడేమో డైరెక్ట్ కృష్ణుతో యుద్ధం చేయడం మొదలు చేయడానికి ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అలాగే శివుడితో పాటు శివుడు తన యొక్క పుత్రులు ఇద్దరు, కార్తికేయ, గణేష, ఇద్దరు కూడా వాళ్ళతో పాటు ఆయన యొక్క ఇంకా భూత ప్రేత పిశాచాలు ఉంటాయి కదా, అవన్నీను అన్నిటితో పాటు వెళ్ళాడు, అందుతో వెళ్తున్నాడు. సో ఈ విధంగా శివుడు కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు. కార్తికేయుడేమో ప్రద్యుమ్నుతోటి, బలరాముడేమో కుంభాండు, ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నాడో కుంభాండుడేమో కోసకర్ణ అని చెప్పి ఒక మరొకతో, వాళ్ళిద్దరూ ఆయనకు సపోర్ట్ అన్నమాట వెనకాతల. వాళ్ళిద్దరూ బలరాముడితో యుద్ధం చేస్తున్నారు. సాంబ ఏమో బాణాసురుని పుత్రునితో యుద్ధం చేస్తున్నాడు. సాత్వికి డైరెక్ట్గా బాణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. సో ఈ విధంగా యుద్ధానికి ఒకరికొకరు సంసిద్ధమయ్యారు. ఎప్పుడైతే శివుడు కృష్ణుని మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు, శివుడు భూతనాథుడు. భూతనాథుడు కాబట్టి ఆయనతో పాటు ఈ భూత ప్రేత ఎవరెవరు వెళ్ళారో చూడని చెప్తున్నారు. అది ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చారు. భూతాలన్నీ వెళ్ళాయట. ప్రేతాలు, ప్రమాతలు, గుహికలు, ఢాకినీలట, పిశాచాలు, కూష్మాండలు, వేతాళలు, వినాయకులు, బ్రహ్మరాక్షసులు, ఇంతమంది. వీళ్ళందరూ కూడా, ఇది శివుడి సైన్యం. బాణాసురుడి సైన్యం కాకుండా శివుడి సైన్యం ఇదంతా. వీళ్ళందరూ కూడా కృష్ణుడి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. కానీ కృష్ణుడు తన పదునైన బాణాలతోటి వీళ్ళందరినీ తరిమి కొట్టేశాడు. తరిమి కొట్టడమే కాదు, వాళ్ళేస్తున్న ఆయుధాలు, శివుడు వదులుతున్న ఆయుధాలు అన్నింటికీ కూడా ఆయన అన్నింటినీ వమ్ము చేస్తున్నాడు. శివుడు బ్రహ్మాస్త్రం వస్తే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇంకో బ్రహ్మాస్త్రంతో ఇచ్చేశాడు. శివుడు అగ్నిాస్త్రాన్ని వేస్తే ఈయన
వా వరుణాస్త్రాన్ని అంటే వర్ష కురిపిసం చేసి వర్ష కురిపించి దాన్ని చేసుకున్నాడు. పెద్ద తుఫాన్ లాంటి పెనుగాలు లాంటి అస్త్రాన్ని విదిరితే ఈయన దానికి పర్వతాస్త్రాన్ని వేశాడు. కృష్ణుడు వేసి దాన్ని అడ్డుకున్నాడు. అడ్డుకొని అది ఏం కదలకుండా, అంటే అది దాని ప్రభావం వీటి మీద పడకుండా చేశాడు. ఈ విధంగా ఒకరికి ఆయన శివుడు చేసే ప్రతిదానికి ఆయన ఇచ్చేస్తున్నాడు. ఇంకా చాలాసేపు ఆయన శివుడు ఇద్దరు ఇచ్చేస్తారు. దాని తోడు వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఆయన అలిసిపోయాడు. అలిసిపోయేటప్పటికి కొద్దిగా చూస్తున్నాడు ఏం చేయాలా అని చెప్పి చూసేటప్పటికల్లా ఈలోపు కృష్ణుడు ఇదే ఆలోచనగా చూసుకుని ఒక అస్త్రాన్ని వదిలాడు. నేను నిద్రాస్త్రాన్ని. నిద్ర బద్ధకం, నిద్ర పడుకుందాం అన్నట్టుగా శివుడు దాంట్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిగా రిలాక్స్ అవుతాడు. అదే కాదు, అక్కడ ఉన్న సైన్యం, బాణాసుర సైన్యం అందరూ కూడా బద్ధకంలోకి ఎదురులోకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా శివుడిని ఇచ్చేశాడు. శివుడు ఎప్పుడైతే ఇంకా దానికి వెళ్ళి పక్కకి వెళ్ళాడో ఇంకా కృష్ణుడు కోత కోస్తున్నాడు బాణాసురుని యొక్క సైన్యాన్ని. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. కృష్ణుడికి తెలుసు, శివుడికి తెలుసు కృష్ణుడు ఎవరో, మరి ఎందుకు యుద్ధానికి దిగాడు? ఎందుకు యుద్ధానికి దిగాడు అంటే అక్కడ చెప్తారు రెండు. ఒకటి, బాణాసురుడికి శివుడు చాలా గొప్ప వీరుడు అన్న నమ్మకం ఉంది. అంచేత ఇప్పుడు తను యుద్ధం చేయకపోతే కృష్ణుడికి, ఒకవేళ డైరెక్ట్గా కృష్ణుడు బాణాసురుడిని ఓడించేసిన బాణాసురుడు అనుకునేవాడు శివుడు నన్ను కాపాడలేదు, కాపాడు ఉంటే నన్ను నేను ఎలా ఓడిండేవాడిని అని. అందుకని నేను యుద్ధం చేసి నేను ఓడిపోతే, అంటే శివుడినే ఓడించిన అంత శక్తివంతుడు కాబట్టి నన్ను ఓడించినా పర్వాలేదు అన్న ఒక భావనలోకి వస్తాడు అన్న ఒక దీని మీద ఆ విధంగా ఇచ్చేయడం కోసం, అంటే బాణాసురుడికి కన్విన్స్ చేయడం కోసం. రెండోది, కృష్ణుడు కూడా ఆనందం ఇవ్వడం కోసం. కృష్ణుడు కూడా కొద్దిగా ఫైటింగ్ ఎంత చేసినప్పుడు ఆయన కూడా కొద్దిగా ఏదో వచ్చింది, ఇంత సైన్యం వచ్చిందో ఆయన కూడా యుద్ధం చేస్తే బాగుంటుంది కదా. అందుకని యుద్ధానికి కృష్ణుడి యొక్క యుద్ధానికి కూడా కృష్ణుడు కూడా ఒక ఆయన ఆయన యొక్క ఆనందాన్ని పెంచడం కోసం. మూడో కారణం చెప్తారు, బాణాసుడికి కాదు చాలా మందికి, నేను కాదు భగవంతుడు కృష్ణుడు, నేను కూడా ఆయన ముందు నిలబడలేను, నేను కూడా ఆయన ముందు ఏం చేయలేను అని చెప్పడం కోసం యుద్ధం దిగారు చెప్తారు. సో ఈ విధంగా శివుడికి తెలుసు నేను యుద్ధం చేసినా ఈ యుద్ధంలో ఖచ్చితంగా ఓడిపోతాను తెలిసి, అయినా సరే యుద్ధం ఎందుకు చేశాడంటే బాణాసుడిని కన్విన్స్ చేయడం కోసం. తను యుద్ధం చేయకపోతే బాణాసుడు ఏమనుకుంటాడు, శివుడు నన్ను రక్షించలేదని చెప్పి. అందుకని నేనేం కూడా ఏం చేయలేని బాబు, నాకంటే గొప్పవాడు ఈయన అని చెప్పి ఆయన కన్విన్స్ చేయడం కోసం ఆయన తను ఓడిపోతాడని తెలిసినా సరే ఆయన యుద్ధం చేశాడు. సో ఈ విధంగా ఇంకెప్పుడైతే బద్ధకంలోకి వచ్చాడో శివుడు ఇంకా బద్ధకంలోకి వచ్చి నిద్ర కూర్చుని పక్కన నిష్క్రమించేశాడు యుద్ధం నుంచి. ఇంకా కృష్ణుడు ఊచకోతకు వస్తున్నాడు, మొత్తం సైన్యాన్ని చంపేస్తున్నాడు. ఈలోపు బలరాముడు కుంభాండుని చంపేశాడు. కుంభాండుని, కోసకర్ణుని ఇద్దరిని కూడా తన గదతో చెదగొట్టి వాళ్ళని పడేశాడు. ప్రద్యుమ్నుడు కార్తికేయుని ఎలా గాయపరిచాడంటే, కార్తికేయుడు ఇంకా నిలబడలేక ఎందుకు వచ్చింది నాకు అని చెప్పి ఆయన నిలబడలేక తన వాహనం మీద వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ చూసేటప్పటికి బాణాసురుడికి అనిపించింది, ఇప్పుడు నేను కృష్ణుని నాకపోతే కృష్ణుడు నా సైన్యాన్ని మొత్తాన్ని చంపేస్తాడు, అంటే నేను సాత్వికతో యుద్ధం చేయడం కంటే కృష్ణుతో యుద్ధం చేయడం బెటర్ అని చెప్పి బాణాసురుడు సాత్వికని వదిలిపెట్టి డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వస్తాడు యుద్ధానికి. సో
ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూసారా ఆ, శివుడు కృష్ణుడు యుద్ధం చేసుకుని ఒకరికొకరు ఆయుధాలు ఇచ్చేసుకుంటున్నారు అని దాంట్లో శివుడు ఒక ఒక సమయంలో తన సొంత అస్త్ర పాశుపతాస్త్రాన్ని కూడా విడిచిపెడతాడు. దాన్ని కృష్ణుడు నారాయణాస్త్రంతో ఎదుర్కొంటాడు. సో ఆ విధంగా తనకున్న ఏకైక అస్త్రం కూడా వెళ్ళిపోద్ది. దాంతో ఇంకా ఆయన నిష్క్రమించేస్తాడు. ఏం చేయాలో అర్థం చూసి ఆలోచించేలోపు ఆ, అది నిద్ర బాణాన్ని వేస్తాడు. నిద్ర బాణంలో ఆయన నిద్రపోతుంటాడు. అదే బద్ధకంలోకి వెళ్ళిపోతాడు. ఇంక ఇలా వచ్చేటప్పటికి ఇక బాణాసురుడు ఎదురుగా నిలబడ్డాడు. 1000 చేతులతోటి 500 ధనుసులు పట్టుకున్నాడు. ఒక్కొక్క ఒక్కొక్క ధనుసుకి 4 బాణాలు అంటే 2000 బాణాలు పెట్టుకొని కృష్ణుడు వైపు వదులుతున్నాడు. కృష్ణుడు ఆ వస్తున్న 2000 బాణాలని నిజమే కాకుండా ఈ 500 బాణాలని కూడా ఎరగొట్టేశాడు. అంతేకాదు, ఆయన ఎరగొట్టాడని చూసుకునే లోపు కృష్ణుడు బాణాసురుని యొక్క గుర్రాలను చంపేశాడు. ఆ రథాన్ని కూడా పగలగొట్టేశాడు. ఈయన కింద పడ్డాడు. ఏం చేయాలో అర్థం అవడం లేదు. కింద పడేటప్పటికే ఇంకా ఆనందంతో కృష్ణుడు తన శంఖాన్ని, పాంచజన్య శంఖాన్ని ఊదాడు. అది విజయాన్ని చూస్తుంది. ఇంకా ఇంకా అంటే విజయోత్సాహం, ఆ ఉత్సాహంతో ఇంకా ఈయన చంపుతాడని అన్నప్పటికీ బాణాసురుడు కొఠారి అని చెప్పి ఒక కొఠరి అని చెప్పి ఒక దేవతను పూజించేవాడు. ఒక తల్లి భావంతో. సో ఒక తల్లిగా తన పుత్రుల్ని రక్షించుకోవడం కోసం ఆమె నగ్న రూపంలో వచ్చి కృష్ణుని ఎదురుగా నిలబడ్డాడు. కృష్ణుడు ఎదురుగా నిలబడేటప్పటికి కృష్ణుడు ఆ నగ్న రూపం చూడలేక తల పక్క తిప్పుకున్నాడు కళ్ళు మూసుకొని. ఈలోపు బాణాసురుడు ఇదే ఇంకా అనుకుని, ఎందుకంటే ఆయనకి ఇంకా గుర్రం లేదు, రథం లేదు, అస్త్రాలు లేవు, ఏం లేవు, ఏం చేయలేక ఆయన మళ్ళీ వెనక్కి పారిపోతాడు. సొంతపురం లోపలికి వెళ్ళిపోతాడు. బాణాసురుడు వెళ్ళిపోయేటప్పటికి ఇంకేం చేయలేవు. అప్పుడు శివుడు లెగుస్తాడు. అరే ఇదేంటి ఇది నేను రక్షిస్తున్నా అనుకుంటే నేను చెప్పి మళ్ళీ లెగుస్తాడు. లెగిసి ఈసారి శివుడు ఇంకొక ఏకైక అస్త్రం మిగిలిపోయింటే దాన్ని ఇది శివజ్వరం అని చెప్పి శివజ్వరం అనే అస్త్రాన్ని విడిచిపెడతారు. ఆ శివజ్వరం ఏంటంటే ఇక్కడ చెప్తారు, ప్రళయం వచ్చేటప్పుడు సూర్యుడు ఇప్పుడున్న తేజస్సు లేదా ఉష్ణానికి, ఎంత హీట్కి 12 రెట్లు ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాడట. అది ఎంత ఉంటుందో ఆ ఆ 12 రెట్లు ఉన్న అదే వేడితో ఉంటారు కదా, అది శివజ్వరం అంటారు. ఆ వేడిని ఇప్పుడు సూర్యుడు ఎంత వేడిగా ఉన్నాడో దానికి 12 రెట్లు వేడితోటి వస్తాడు. వేడి వస్తుంది. ఆ వేడి యొక్క వ్యక్తిగత రూపం, దేవతా రూపమే, లేదా వేడి యొక్క రూపం మనిషి రూపమే శివజ్వరం. దాన్ని విడిచిపెడతాడు. ఆ శివజ్వరం వెంటనే అవుతుంది. ఎలాగంటే శివజ్వరం ఎలాగుందంట, 3 తలలు, 3 కాళ్ళు, 6 చేతులు, 9 కళ్ళు తోటి వెలిగిపోతూ వేడితోటి రగిలిపోతూ ఎర్రగా మొత్తం ధ్వంసం చేస్తూ బూడిది మొత్తం ఎటువంటి జడుతూ వస్తున్నాడట. కృష్ణుడు చూశాడు. ఓకే, ఓహో ఇదా అది చూసుకో అని చెప్పి ఆయన దానికి ఇదిగా వెరుగుడుగా చలి 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 జ్వరం, దాన్నే నారాయణ జ్వరం. నారాయణ జ్వర అస్త్రాన్ని ఆయన వదిలిపెడతాడు. ఇంక ఎంత వేడైనా సరే ఇది వచ్చేటప్పటికి ఏమవుద్ది, తట్టుకోలేకపోతాం. సో ఈ నారాయణ జ్వరం చల్లదనానికి ఆ వేడంతా తగ్గిపోతుంది కొంతసేపటికి.
తన పవర్ తగ్గిపోతుంది కొంచెంసేపటికి. ఇంకా తన పవర్ పనిచేయడం లేదు. ఇంకా అది దానికి బాధ కలుగుతుంది. బాధ కలుగుతుంటే ఇంకా పరిగెట్టుకు వచ్చి ఇది శివుడిని అడుగుతుంది. శివ నన్ను రక్షించని చెప్పి. శివుడు అది చూస్తున్నాడు, నేనేం చేయలేని చెప్పి. ఇంకా ఆయనకి అర్థమైంది, నా స్వామి ఇంకేం చేయలేడు, వదిలేదు ఈయన 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 వదిలే ఏదో చేయమని ఈయన అడిగి హరిసి అంటే బెటరు కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళి శరణ్ వేడుకుందాం అని చెప్పి కృష్ణుడి పాదాల మీద పడి కృష్ణుని శరణ్ వేడుకుంటుంది. కృష్ణుని ప్రార్థిస్తుంటుంది. కొంచెం అయిపోతే ఇంక అంటుంది, నేను ఇక ప్రార్థించలేకను. ఎందుకంటే ప్రార్థించలేకపోతున్నాను, ఎందుకంటే నీ అస్త్రం నన్ను చల్లగా చేయడమే కాదు, నన్ను కాల్ చేస్తుంది కూడా అంట. అందుకనే చలి వల్ల కూడా కాలిపోతాయి, చలి కాల్పులు కూడా వస్తాయి, చల్ల కాల్పులు కూడా, చలి వల్ల కూడా కాలుతాయి, తెలుసా కదా, నీకు తెలుసో తెలియదు. మంటలు పుడతాయి చలి వల్ల కూడా. సో అది అందుకని ఆ మంట అన్నది ఈ శివజ్వరానికి కూడా వస్తుంది. అప్పుడు కృష్ణుడు అభయమిస్తాడు, ఇచ్చి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. అంతేకాదు, నీ శివజ్వరానికి నారాయణ జ్వరానికి ఇద్దరికి జరిగిన యుద్ధం, నువ్వు నన్ను శరణాగతిగా తీసుకున్న విషయాన్ని ఎవరైతే వింటారో వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు కూడా భయం నుంచి దూరం అవుతారు అని చెప్తాడు. అంతేకాకుండా ఎవరైతే దీన్ని నేను గెలిచాను, నా అస్త్రం కాకుండా నా నా గెలుపు అన్న విషయంలో ఆనందం అనుభూతంగా ఎవరైతే వింటారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎటువంటి ఓటమి అన్నది ఉండదు, ఓటమి భయమే ఉండదు వాళ్ళకి అని చెప్పి చెప్తారు. అంచేత మనం అందరం కూడా ఇది కృష్ణుడు విజయంగా ఎప్పుడైతే మనం అంగీకరించి ఓహో సూపర్ అనే ఆనందంతో మనం ఆనందపడతామో మన జీవితంలో ఓటమి భయమే ఉండదట. చూడండి. సో ఆ విధంగా వరం ఇస్తాడు. దాని తర్వాత ఆ శివజ్వరం వెళ్ళిపోద్ది. శివజ్వరం కూడా వెళ్ళిపోయినప్పటికీ ఇంకా శివుడు కూడా ఏం చేయాలో తెలియదు, ఆయన కూడా నిష్క్రమిస్తాడు. ఆ నిష్క్రమించే లోపు మళ్ళీ బాణాసురుడు వస్తాడు లోపల. మళ్ళీ ఫ్రెష్గా కొత్త రథం తీసుకొని కొత్త ఆయుధాలు, ఈసారి 1000 చేతుల్లో 1000 రకాల ఆయుధాలు పట్టుకుని వచ్చాడు. రావడం ఒక్కొక్క ఆయుధాన్ని విడిచిపెడుతున్నాడు కృష్ణుడి మీదకి. కృష్ణుడు ఆ అన్ని ఆయుధాలని వమ్ము చేస్తున్నాడు. చేయడమే కాకుండా తన సుదర్శన చక్రంతో ఇక బాణాసురుని యొక్క భుజాలన్నింటినీ కోయడం మొదలుపెట్టాడు. ఒకటి కోసి పడేశాడు. ఇంకా అవన్నీ శివుడు చూస్తున్నాడు. అరే, చేతులు ఒక్కొక్కటి ఇరిగిపోతున్నా, ఏం చేస్తున్నాడు, ఇలా ఏం చేయాలో అర్థం అవడం లేదు, ఏం చేయలేని పరిస్థితి. ఇంకా తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి కృష్ణుని వేడుకుంటాడు. శివుడు వెళ్ళి వేడుకుంటున్నాడు. చూడండి ఏమని. ఇంకా శివుడు వేడుకుంటూ లాస్ట్ ఒకటి అడుగుతాడు, నువ్వు నన్ను కరుణించాలి, నేను నీతో యుద్ధం చేశాను, నన్ను మూర్ఖత్వాన్ని క్షమించాను, క్షమాపణలు అడుగుతాడు. నేను అడిగితే అంతే కాకుండా ఇంకోటి అడుగుతాడు. అవన్నీ అడిగేటప్పటికి కృష్ణుని ప్రశ్న ప్రశ్న ఏం కావాలి కోరుకుంటే అప్పుడు చెప్తాడు. ఒకటి నేను కోరుకుంటాను ఏంటంటే, నేను ఎంత జరిగినా సరే నా మూర్ఖపు భక్తుడిని నేను వదిలిపెట్టుకోలేకపోతున్నాను, చేత ఆయన్ని రక్షించు, ఆయన సంహరించద్దు అని చెప్తాడు. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, లేదు ఆయన నేను సంహరించను, ఎందుకంటే నేను ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట, నీ వంశంలో పుట్టిన ఏ రాక్షసుని కూడా నేను సంహరించను అని చెప్పి. అందుకని ఈయన కూడా సంహరించలేదు, ఈయన చేతులు మాత్రం కట్ చేసి వదిలేశాడు. ఇంకా 4 చేతులతో ఉన్నాడు, చేత ఈ 4 చేతులతో ఉంటాడు. అంతేకాకుండా అక్కడ శివుడు అంటాడు, మేధస్ అని ఒక పదం ఉంటుంది, మేధస్కి బుద్ధికి. అది ఎక్కువ బుద్ధి అంటే ఆయనకి బుద్ధి లేదు, ఎందుకంటే ఆయనకి ఎంత గర్వమే తప్ప ఆయనే లేదు అని కూడా చెప్తాడు, ఆ పదం వాడతాడు. అప్పుడు ఇంకా అది శివుడు తన ప్రాణాన్ని రక్షిస్తున్న శివుడే ఏం చేయలేకపోతున్నాడు అనేటప్పటికీ బాణాసుడు కూడా తన బుద్ధి తెచ్చుకొని ఆయన కూడా కృష్ణ పాదాలు పెడి కృష్ణుడికి ఆయన కూడా శరణాగతి వేడుకుంటాడు. వేడుకున్న తర్వాత అప్పుడు కృష్ణుడు
అని చెప్తాడు. నువ్వు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడి నుంచి నువ్వు కూడా సంతోషంగా ఇక్కడ ఉండాలి అని చెప్పి చెప్తాడు. వెంటనే బాణాసురుడు ఏం చేస్తాడంటే ఉషానే అనిరుద్ధుడిని మంచి ఐశ్వర్యవంతంగా తీసుకొచ్చి విలాసవంతంగా వాళ్ళిద్దరిని కృష్ణుడికి చెప్తాడు. కృష్ణుడు వాళ్ళతో పాటు మళ్ళీ ద్వారకా నగరంకి వెళ్తారు. ద్వారకా నగరం వారసులందరూ కూడా ఎంతో వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా పెళ్లి జరిగితే ఏ విధంగా చేస్తారు, మొత్తం మా ద్వారకా నగరాన్ని అంతటిని ఆ విధంగా అలంకరించుతారు. అలంకరించి ఉషా అనిరుద్ధులకి ఇద్దరికి కూడా స్వాగతం పలుకుతారు. ఆ విధంగా ఉషా అనిరుద్ధులు ఇద్దరు కూడా వస్తారు. దీంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఒకటి మనకి కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టుగా ఏ దేవత కూడా తన అనుమతి లేనిదే వరాలను ఇవ్వలేరు అన్నది. అంచేత తను అనుమతిస్తేనే ఆ వరం ఇవ్వగలరు. అందుకని శివుడు ఇక్కడ అనుమతి ఇచ్చాడు, రక్షణ ఇస్తానన్న వరాన్ని ఇచ్చినా కృష్ణుడు కాదనుకుంటే శివుడు కూడా ఏం చేయలేకపోయాడు. మళ్ళీ కృష్ణుడు నేను రక్షణ ఇస్తాను అన్నప్పుడే ఆ వరం మళ్ళీ పనిచేసింది. దేవతలు కూడా ఏం చేయలేరు. సో ఈ విధంగా దేవతల వరాలు, అందుకనే కృష్ణుడు రాఖే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాఖేకే అన్న విషయానికి మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుని చంపాలనుకుంటే ఎవరు రక్షించలేరు, అలాగే కృష్ణుని రక్షించాలనుకుంటే ఎవరు కూడా ఆయన్ని వధించలేరు అన్న విషయాన్ని కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. అందుకని భగవద్గీతలో చెప్తాడు, నేను మయ్యేవ విహితాన్ హితాం, మయ్యేవ నేను మాత్రమే విహితం, దాన్ని మంజూరు చేస్తాను. దేవతలు ఎవరైనా సరే వరం ఇచ్చినా సరే అది మంజూరు చేయాల్సింది నేను. నేను ఏ విధంగా మంజూరు చేస్తే అది ఎప్పుడు పని చేయాలో పని చేస్తుంది, పని చేయకూడదు పని చేయదు. దాన్ని వాళ్ళెవరు కూడా అడ్డలేరు. శివుడు అడగలేడు ఎందుకు అడగయింది అని. నేను వరం ఇచ్చాను, మీరు నన్ను అలా చేస్తున్న భక్తిని అలా ఓడిస్తున్నా, కుదరదు. సంచేత దేవతలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి, దేవతల యొక్క వరాలు ఎప్పుడు కూడా మనకి బర్డెన్ అయిపోతాయి. తర్వాత రెండోది వాళ్ళ వరాలు కూడా సంపూర్ణం కాదు. మూడో వాళ్ళు స్వతంత్రులు కాదు, వాళ్ళు స్వతంత్రంగా ఏ వరాన్ని ఇవ్వలేరు. నాలుగోది కృష్ణుడి యొక్క కృప మీద వాళ్ళ యొక్క వరాలు రెండు కూడా ఆధారపడతాయి. ఐదోది కృష్ణుడు శరణాగతి తీసుకుంటే మనకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అభయాలను పొందాల్సిన అవసరం లేదు. కానీ వేరే దేవతల నుంచి మన అభయాలను పొందినా కృష్ణుడు అభయం లేకపోతే అవి పనిచేయవు అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇన్ని విషయాలు ఇవన్నీ కూడా మనం తీసుకుని ఈ విధంగా మనం కృష్ణ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించవచ్చు ఈ ఈ లీల ద్వారా. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి